స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్, చెలో కావలి పిలుపుతో ఉద్రిక్తత. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నిర్బంధం, పోలీసుల దౌర్జన్యాలపై వైసీపీ కార్యకర్తల ఆగ్రహం. తొడకొట్టాడు, పోలీసులను పంపాడు మాజీ మంత్రి కాకాని. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. అంశ వాహనంపై అభయం ఇచ్చిన గణనాథుడు. నెల్లూరు నగర ప్రజలకు సురక్షిత నీరు అందించడమే మా లక్ష్యం. జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. బంగారు ఆభరణాలతో గణపతి, ప్రత్యేక ఆకర్షణగా లంబోదర గణపతి. నెల్లూరు నగరపాలక కార్యాలయంలో సమీక్ష సమావేశం. 40 ఏళ్లుగా అనుభవిస్తున్న పొలాన్ని ఇతరులు ఆక్రమించేందుకు దౌర్జన్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసం చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. శంకర్ నమ్మ ఇదిగో కాగితం శంకర్ తీసుకుంటా. మనం వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కుటుంబానికి సంఘీభావం తెలపాలని అనుకున్నాము. అసలు అట్టెందుకు పోతారా, నేను వచ్చి ఇటే కదా అంటే చెలో కావాలి హౌస్ అరెస్ట్. ఇక్కడ రావడానికి హౌస్ అరెస్ట్ ఏముంది? కేసులు పెట్టారు, అందరం అండగా ఉండేప్పుడు పాపం వీళ్ళు అందరూ ఎన్ని కూర్చుని ఉండేవాళ్ళు నుంచి సాయంత్రం దాకా. ఆయన కావాలో ఉన్నాడు కాబట్టి కావాలని పోతాం. నెల్లూరులో పోకూడదు సార్, ప్రైవేట్ ప్రాపర్టీ మీరు అర్థం. మా లీడర్ ఏంటి, మేము మీ కాదు కూర్చున్నాను. ప్రతాప్ రెడ్డి ఇంటికి వెళ్ళడమే ప్రోగ్రామ్. బయట మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలను ఎండగట్టడం మా బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు, మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ, నా సోదరుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పాడు, మీకు ధైర్యం ఉంటే కావల్లో అడుగు పెట్టండి అన్నాడు. మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికో కాదు. మేము మాకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి వ్యక్తి కారుమూరు నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి, ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్ని, కార్యకర్తలతో మాట్లాడాలని వెళ్తుంటే ఈరోజు దానికి సంబంధించి పోలీసులు సిఐ గారు వచ్చి, వేదాయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఒక పక్క చంద్రశేఖర్ రెడ్డిని నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుల్ని, అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితులు. అంటే మీ ఉద్దేశం తొడదడితే ఆయన తొడదట్టిన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టుగా కనపడుతుంది. అంటే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు. ఈరోజు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడతారా అని చెప్పి బెదిరిస్తారు. ఎవడన్నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్సీ కట్టే అధికారం మీకు ఎక్కడుంది, ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా, మేము కాపాడాలా ఆ ఫ్లెక్సీని ఊరు చెంచకుండా, కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి చించేస్తారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా, మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు.
మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాగుతుంది. ఈరోజు నేను, నాతో పాటు మా సహచర శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి సంజీవయ్య గారు అందరం కూడా మాట్లాడుకుని అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద జిల్లాలో ఉండే నాయకులు, కార్యకర్తలు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు అందరితో కలిసి నిర్ణయం తీసుకుని దీన్ని ముందుకు వెళతాం తప్ప ఎక్కడా కూడా మడమ తిప్పనటువంటి పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కొనసాగుతుంది పోరాటం. ఈరోజు మీ అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మరలా ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులను ప్రయోగించి బల ప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పనిసరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆ కుటుంబానికి అండగా నిలిచి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడంలో భాగంగా నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ రామ్జీనగర్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి వద్ద మోహరించిన పోలీసులు కావలి కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇది కాదని కావలికి వెళ్లే ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయిందని అనేక ఉదాహరణలు కనపడతారు. మొట్టమొదటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ దగ్గర నుంచి కూడా మనం అన్ని కార్యక్రమాలను తీసుకుంటే కూడా మమ్మల్నే కొడతారు, మా మీద కేసులు పెడతారు, మమ్మల్నే తిడతారు, మా మీద కేసులు పెడతారు. అసభ్యంగా పిల్లకాయలు కానీ మహిళలు కానీ వినలేనటువంటి, చూడలేనటువంటి అసభ్యకరమైన భాషను వాడుతూ కూడా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కూడా మరలా తిరిగి మా మీదనే కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇది మనం అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన మీద కేసులు పెడతా ఉన్నారన్న ఆలోచనతో మేము ఆయన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి రావాలన్న ఒక ఆలోచన చేస్తాం. అయితే ఈరోజు మేమంతా కూడా ఒక 10 వెహికల్స్, ఒక 10 వెహికల్స్లో అందరం కలిసి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఉంటారన్నది కూడా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతుంది. నాకు తెలిసిన సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చేస్తారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం వేడందుకుంది. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని చంపేందుకు కొంతమంది ఎమ్మెల్యేకి సంబంధించిన మైనింగ్ వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. కావల్లో జరిగినటువంటి ఒక చిన్న వివాదం రిపీట్. కావల్లో స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని చంపేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారి పేరు కూడా ఇంక్లూడ్ చేశారు. అట్లాగే ఆయన మీద SC/ST కేసును కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ విషయం మీద జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావల్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మేము చెప్పలే, ఎవరు ఏం పెట్టుకున్నారో తెలియదు. ఈరోజు మాకు మేము రావాల్సినటువంటి అవసరం లేదు. మా రీజనల్ కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు, మమ్మల్ని ఎవరిని నిలవరించొద్దు. అందరం కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుని దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటిది ఆలోచన చేస్తాం. ఒకవేళ ఈరోజు మీరు ఆపినా ఇది ఆగదు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు అనేటువంటి ప్రజల్లో ఈరోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి. ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా? మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా? ఎవరన్నా చూసినా ప్రతాప్ కుమార్ రెడ్డిని పాపం మ్యాజిస్ట్రేట్ అడుగుతారు రేపు మిమ్మల్ని, ఏందా ఆ పాపం ఇట్టంటే మర్డర్ చేసేదని. అటువంటి సౌమ్యుడిని తీసుకెళ్లి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పిన దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మరలా ఈరోజు ఎందుకు పోగొట్టుకున్నామనేటువంటి భావన ఏర్పడింది. ఏ రోజు ఎన్నికలు జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండడానికి మీరు పోలీసులను ప్రయోగించి బల ప్రయోగం చేసి మమ్మల్ని అరికట్టాలని నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పనిసరిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆ కుటుంబానికి అండగా నిలిచి మా పోరాటం ఈ విషయంలో కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చైర్మన్ కోటేశ్వరరావుతో మీ భూషణ్ రెడ్డి, నెల్లూరు, స్టార్ 9 టీవీ.
కాణిపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి హంసవాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన గణనాథుడు. వేద మంత్రోచ్చారణ, బేరీనాదం, మరోవైపు మంగళ వాయిద్యాల నడుమ కాణిపాక క్షేత్రంలో ఆధ్యాత్మికతను వికసింపజేశాయి. వేద పండితులు ధ్వజస్తంభంపై మూషిక చిత్రపటం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో కావలి వెళ్లే కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుందన్నారు. కావలిలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను బయటపెట్టేలా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నిస్తే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని అన్నారు. పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. తిరుమల శ్రీవారి ఆలయంపై ఉన్న మమకారం తిరుచానూరు అమ్మవారి ఆలయంపై కూడా చూపాలి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించకపోవడం శోచనీయం. తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు తర్వాత అనేక మంది భక్తులు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయంగా మారిందని, రద్దీ సమయంలో సుమారు 30,000 మంది భక్తులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, మామూలు రోజులు 22 నుంచి 25,000 మంది వచ్చే అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీటీడీ వెంటనే చేపట్టాల్సిన పనుల్లో ప్రధానమైనటువంటి ఉన్నాయని, పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తరహాలో 15,000 మంది భక్తులకు సరిపడా పద్మావతి క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలని, అమ్మవారి ఆలయానికి ప్రతినిత్యం వచ్చే భక్తుల సౌకర్యార్థం కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో భక్తులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరుగుదొడ్ల ఏర్పాట్లపై సత్వర చర్యలు చేపట్టాలని కోరారు. ఏర్పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదేవిధంగా అతి ముఖ్యమైనదండి, భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా మరుగుదొడ్లు లేవండి. టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఆడ టాయిలెట్స్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వెంటనే మొబైల్ టాయిలెట్సా లేదా శాశ్వతంగా ఉండే టాయిలెట్స్ భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నా. తిరుచానూరు ఎంటర్ అయినప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఖచ్చితంగా అమ్మవారి శ్లోకాలతో ఆర్చీలు ఏర్పాటు చేయాలి ఆలయం వరకు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఏదైతే భూములు కోల్పోతారో వాళ్ళకి ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చి ఆ కోల్పోయిన ప్రతి కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం ఇచ్చేలా ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు చొరవ తీసుకొని అధికారుల సమన్వయంతో ఎవరైతే తిరుచానూరు స్థానికులు ఉన్నారో వాళ్ళతో సమావేశమై చర్చించి వాళ్ళని అన్ని విధాలా ఒప్పించి తిరుచానూరు ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను ఒక అమ్మవారి శ్రీవారి భక్తుడిగా టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, తిరుపతి జేఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో పోత పోటీగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అత్యంత ఖరీదులతో పోటీతత్వంతో మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగుంట లేఅవుట్లోని లంబోదర సెంటర్ వద్ద లంబోదర గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలో పోటాపోటీగా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. అత్యంత ఖరీదుతో పోటీతత్వంతో మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాగుంట లేఅవుట్లోని లంబోదర సెంటర్ వద్ద లంబోదర గణపతిని ఏర్పాటు చేశారు. ఈ గణపతి ప్రత్యేకత ఏంటంటే అభయహస్తం గణపతి ఉపయోగించే ఆయుధాలు, ఆభరణాలు బంగారు తొడుగుతో బొంబాయి నుంచి ప్రత్యేకంగా చేయించడం జరిగింది. రోజుకో కార్యక్రమాన్ని నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో చేయడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. మొక్కులు, కోరికలు కోరుకునే భక్తులు స్వామివారి ముందు ఏర్పాటు చేసినటువంటి స్తంభానికి పసుపు కొమ్మలు కట్టి తమ కోరికను స్వామివారికి చెప్పుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. లంబోదర గణపతి విగ్రహాన్ని సందర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సందర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లంబోదర సెంటర్లో ఉన్నాం. వినాయకుడిని అత్యంత వైభవంగా బంగారు కాపడాలతో అలంకరించి నగరంలోనే నెంబర్ 1 స్థానంలో లంబోదర విగ్రహాన్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా స్వామి మీద భక్తి శ్రద్ధలతో చేశారు. ఇది 2వ సంవత్సరం చేయటం. ఈ కమిటీ అధ్యక్షుడు వచ్చి మదన్ మోహన్ రెడ్డి ప్రధాన పాత్రగా దీన్ని పోషిస్తున్నారు. ఆయన ఎంతో వ్యయ ప్రయాసంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతిరోజు స్వామివారి కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్న సరస్వతి గణపతిగా ఆయన్ని అలంకరించామని, దానికి 200 మందికి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసినట్లుగా తెలియజేశాడు. సరస్వతి గణపతి కింద అట్లా చెప్పారు. అలాగే ఈరోజు కూడా ఆయనకి కూలంగ సేవ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. 5 రోజుల పాటున ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అలాగే ఇక్కడ కోరికలు తీర్చేందుకు స్వామివారి ముందుకు వచ్చేటువంటి భక్తులకి ఏ కోరికలు ఉంటాయో వాళ్ళకి కోరికలు తీర్చేందుకు ఒక గుంజను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గుంజకి వీళ్ళు పసుపు కొమ్ములు కట్టి మహిళలంతా కూడా తమ కోరికలు తీర్చుకునేందుకు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడంతా సెట్టింగ్ కానీ అలాగే ఎక్కువ ఖర్చు చేసి ఈ రోజున ఈ లంబోదర సెంటర్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా గణపతి నిలబడడం జరిగింది. ఎక్కువగా వినాయక చవితి సందర్భంగా మనం హైదరాబాద్ ప్రాంతంలో చూసేటువంటి వినాయక పోటీ అనేది ఇక్కడ స్వామివారికి కూడా పూలాంగి సేవ జరుగుతుంది. ఇక్కడ ఈరోజు 3 టన్నుల పూలు తెచ్చి ఆ పూలతో స్వామివారికి సందర్భంగా హైదరాబాద్ తలపించే విధంగా లంబోదర్ సెంటర్లో బంగారుతో తయారు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం మీద నెల్లూరులో టాప్గా నిలిచినటువంటి లంబోదర్ సెంటర్లో కార్యనిర్వాహకుడు వచ్చి మనకు మధు మోహన్ రెడ్డి, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. గత ఏడాది కూడా ఘనంగా చేశారు. అలా ఈ ఏడాది కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి జనాలంతా సందర్శించడం, ప్రముఖులంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసేందుకు ఆయన ఎలా కృషి చేశారు, ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, బంగారు వస్తువులు ఎక్కడ తీసుకొచ్చారు అనేది తెలుసుకున్నాం. చెప్పండి గారు, ఎక్కడి నుంచి ఈ వస్తువులు తీసుకొచ్చారు? నమస్కారం. ముందుగా స్టార్ 9 ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి ప్రత్యేకంగా మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గత సంవత్సరం మేము లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ అని చెప్పి 51 మంది సభ్యులతో మా కార్యవర్గాన్ని ఏర్పరచుకొని స్వామివారికి మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం చేశాం. ఇది 2వ సంవత్సరం. ఈసారి మహారాష్ట్ర పూణేలోని త్రిశుద్ధి గణపతి ఆలయం, త్రిశుద్ధి గణపతి ఆలయంలో ఉన్నటువంటి 3 తొండాలు నెమలి వాహన గణపతిని ఈసారి ఇక్కడ అదే గుడి టెంపుల్ని కట్టి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా ఆ గుడి యొక్క టెంపుల్ని సెట్టింగ్ని వేసి ఆ టెంపుల్ సెట్టింగ్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, అక్కడ ఉన్నటువంటి
స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈరోజు మీరు చూసినటువంటి ఆ బంగారు ఆభరణాలు 1 గ్రామ్ గోల్డ్ అవి ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నేను చక్రి ముంబైకి వెళ్ళి ఎక్కడైతే మహారాష్ట్ర అదేవిధంగా ముంబై ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైనటువంటి వారి దగ్గర వాటిని తయారు చేయించి ప్రత్యేకంగా వాటిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 5 రోజుల పాటు ఈరోజు 3వ రోజు నిన్న వచ్చి విద్యాగణపతిగా కొలువై వినాయకుడు 20,000 మంది విద్యార్థులకి విద్యా సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పోలాంగి సేవ దాదాపు 20,000 మంది భక్తులకు వచ్చిన ప్రతి భక్తులకు కూడా స్వామివారికి పూలు ఇచ్చి ఆ పూలు స్వామివారికి చెల్లించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. రేపు 4వ రోజు మెగా ఈవెంట్ రాష్ట్రంలోనే అత్యంత భారీ లడ్డు వేలంపాట. పోయిన సంవత్సరం 8,01,000 లడ్డు వేలంపాట జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో రేపు సాయంత్రం లడ్డు వేలంపాట కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక 5వ రోజు నెల్లూరు నగరంలో ఇప్పటివరకు చేయనటువంటి నగరోత్సాహం వినాయకుడి నిమజ్జనోత్సవ కార్యక్రమం 25 కళా బృందాలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఎక్కడ చేయించారు, ఎలాంటి ఎన్ని హైట్ పెట్టారు, ఎంత పెట్టారు? 17 అడుగుల విగ్రహం ఇది నెల్లూరులోనే నెల్లూరు కళాకారుల చేత చేయించాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సెట్టింగ్ కూడా నెల్లూరు కళాకారుల చేత వేయించాం. నెల్లూరు కళాకారులను ప్రోత్సహించాలా, మన డబ్బులు మన వాళ్ళే తినాలి, బయటికి ఎక్కడో తినకూడదనే ఉద్దేశంతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మల్లెతోట ప్రాంతానికి చెందినటువంటి శిల్పి చేత బొమ్మని ప్రైవేట్ స్థలంలో మేమే చేయించాం. గారు ఎంత పెద్ద ఖర్చు పెట్టి చేస్తుంటే ఎంత ఖర్చు అయింది, మీరు ఎంతవరకు పెట్టుకోగలిగారు? ఇక్కడ ₹1 మాకు ఖర్చు కాలేదు. అయినటువంటి ప్రతి రూపాయి కూడా మాకు దాతల సహకారంతోనే మేము చేయగలిగాం. ఈరోజు నేను కానీ చక్రి కానీ మా లంబోదర జంబో కమిటీ 200 మందితో కమిటీ చేశాం. మా కమిటీ కానివ్వండి, మేము ఈరోజు చేశాము అంటే మేము ప్రతిదీ కూడా మాకు దాతలు ఎంతో వాళ్ళ దాతృత్వం చూపించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా స్నేహితులు అనేక మంది భక్తులు, వినాయక స్వామి భక్తులు, అదేవిధంగా మా సహచర మిత్రులు అందరూ కలిసి ఈ వినాయక చవితి ఏర్పాట్లు చేశాం. ఎవరికి తోచినంత వారికి మేము ఎక్కడా కూడా డబ్బులు కాకుండా అన్నదానం ఈరోజు మధ్యాహ్నం ఉంది. శ్రీనివాసరెడ్డి గారి దాత నిన్న మధ్యాహ్నం అన్నదానం, ఎస్బీ హోమ్ జోన్ దాత బొమ్మ సింధురాబాద్ రాజశేఖర రెడ్డి ఆయన దాతగా వ్యవహరించారు. అదేవిధంగా అట్లా ఒక్కొక్క కార్యక్రమానికి ఈరోజు పోలాంగి సేవ ఈరోజు 3 టన్నుల పూలు తెచ్చాం. దాదాపు దానికి 3.4 లక్షలు ఖర్చు ఉంటుంది. దాన్ని కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి వారి దంపతులు ఈరోజు పోలాంగి సేవకి ఉభయకర్తలుగా ఉన్నారు. అంటే ఉట్టి కార్యక్రమం జరిగింది నిన్న నెల్లూరు నగరంలో. ఎక్కడా కూడా గుర్రాల మీద ఊరేగించే ఉట్టి జరగల. అది శేఖర్ యాదవ్ బత్తల వారు అట్లా అంటే ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క దాతకి అప్పచెప్పాం. ఆ దాతలు వాళ్ళ దాతృత్వంతో ఎంతో గొప్పగా చేస్తా ఉన్నారు. 40 ఏళ్లుగా అనుభవిస్తున్న పొలాన్ని ఇతరులు ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన తెలిపిన ఏఎస్పేట మండలానికి చెందిన చీమల చిన్న మాలకొండయ్య అనే వృద్ధుడు. తమ సొంత పొలాన్ని కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ పొలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన తెలిపారు. నేడు ఆత్మకూరులో విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన జడ అయ్యన్న అనే వ్యక్తి నుంచి 40 ఏళ్ల క్రితం గ్రామంలో సాగులో ఉన్న 5 ఎకరాల 60 సెంట్ల పొలాన్ని కొనుగోలు చేసి అప్పటి నుంచి పలు రకాల పంటల్ని వేసుకుని పంటలు సాగు చేసుకుంటూ తమ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నామని, కానీ ఇటీవల కొందరు తమ గ్రామానికి సంబంధం లేని వ్యక్తులు తమ పొలాన్ని వారి పేరిట నమోదు చేసుకుని ఇది తమ పొలమని తమను పొలం నుంచి వెళ్లిపోమంటూ తమపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ దానిపై ఆధారపడి జీవిస్తున్న తమ వృద్ధ దంపతులకు ఈ పొలం జీవనాధారంగా ఉందని, ఈ పొలం విషయంలో తమ గ్రామంలో విచారించి పొలం ఎవరి అనుభవంలో ఉందో పొలం ఎవరిదో కనుక్కొని తనకు తగు న్యాయం చేయాలని, లేకుంటే తమకు ఆత్మహత్య శరణమంటూ చినమాల కొండయ్య ఆవేదన వెలుబుచ్చారు. మేము పొలం లేకపోతే నా పేరు శ్యామల సినిమాల కొండయ్య. మాది శరణ పంచాయతీ మదర్బదర్ గ్రామం. మేము పొలం తీసుకొని 40 సంవత్సరాలు అయింది కొనుక్కొని. 5 ఎకరాల 60 సెంట్లు మేము కొనుక్కున్నాము జడయ్యన్ కాడ. అప్పటి నుంచి మేము చేసుకుంటుంటే ఎవరు మా కాడికి రాలేదు, ఊరు రాలేదు. మా అనుభవంలో ఉంది. మేమేమంటే అధికారుల చుట్టూ తిరిగిన మాకు పట్టా చేసి తిరిగితే అది రాదు, పంచాయతీలు పడింది, మాకు రాదని వాళ్ళు అనరు. ఎన్నిసార్లు తిరిగినా మాకు రాలేదు. ఇటువల్ల మేము చేసుకుంటానే ఉన్నాం. అప్పటి నుంచి మేమేం చేసుకుంటానే ఉన్నాం. ఇటువల్ల ఏరే వాళ్ళ పేర్లు పెట్టి ఏరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఏందయ్యా ఇదని అడిగితే మా వాళ్ళకి వచ్చింది, మీకు రాదు, మీరు చేలు బాబాకని చేలు నుంచి బయటకు వెళ్ళిపోయింది అని నేను. ఈరోజు మేము మమ్మల్ని రానిలా చేలకు రానికుండా అడిగించుకొని మీరు పాపాకని చేయలేక మా వాళ్ళదని దౌర్జన్యం చేసాం సార్. ఆ తర్వాత ఇంకా మేము ఏం చేసాము, మేము గ్రామంలోకి అధికారులుగా వచ్చి
ఊరు చేసుకుంటుండ్రా ఏం చేసుకుంటుండ్రా, ఊరు కాడ ఉందా పొలం అనేది విచారించండి. విచారించి మాకు న్యాయం చేయండి. రైతు పట్టే అది అంతకుముందు వాళ్ళు చేసుకుంటుండ్రు. ఆ రైతు పట్ట మేము కొంటే మాకు అగ్రిమెంట్ రాయించిండు. ఆయన చచ్చిపోయిండు. కొని కూడా 40-45 సంవత్సరాలు అయింది. మేము చేసుకుంటున్నాం. సరే వాళ్ళ ఊరు పిల్లకాయలు వాళ్ళందరూ మద్రాసులో ఉండిండ్రు. మాకు ఎడవురు ఏం చేసేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు ఏంటంటే మాకు వచ్చింది, మా చేలకు రావద్దు అంటుండ్రు. కాబట్టి మీరు అధికారులు మా గ్రామంలో విచారించుకొని మమ్మల్ని పరిశీలించి ఊరికి చేయాల్సి ఉంటే వాళ్ళకి చేయండి సార్. మేము దాంట్లోనే ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్, చెలో కావలి పిలుపుతో ఉద్రిక్తత. నెల్లూరులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి నిర్బంధం, పోలీసుల దౌర్జన్యాలపై వైసీపీ కార్యకర్తల ఆగ్రహం. తొడకొట్టాడు, పోలీసులను పంపాడు మాజీ మంత్రి కాకాని. గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. అంశ వాహనంపై అభయం ఇచ్చిన గణనాథుడు. నెల్లూరు నగర ప్రజలకు సురక్షిత నీరు అందించడమే మా లక్ష్యం. జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నారాయణ. పద్మావతి అమ్మవారి ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. బంగారు ఆభరణాలతో గణపతి, ప్రత్యేక ఆకర్షణగా లంబోదర గణపతి. నెల్లూరు నగరపాలక కార్యాలయంలో సమీక్ష సమావేశం. 40 ఏళ్లుగా అనుభవిస్తున్న పొలాన్ని ఇతరులు ఆక్రమించేందుకు దౌర్జన్యం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.